కొండవీటి వాగు పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 2 వాగులపై 69 బ్రిడ్జిలు కడుతున్నట్లు చెప్పారు. వర్షాకాలం ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. భవన నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. 18 రోడ్లు ఉన్నాయి, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు కొండవాగు కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. రెసిడెన్షియల్కి 3,945 రూపాయలు సదరపడకని ఇచ్చారు. కరెక్టే. మన దగ్గర కూడా ఈరోజు హ్యాపీనెస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే కడుతున్నామో అది 29 లక్షలు కడుతున్నాము. దానికి టెండర్ పిలిచింది 984 కోట్లు. చదరపడకి 3,393 రూపాయలు మాత్రమే. గజిటెడ్ ఆఫీసెస్ 27.2 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1003 కోట్లు. దానికి అయింది కూడా 3,684 రూపాయలు చదరపడకి. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నామో చెప్తా, ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది. డయాగ్రీ టెక్నాలజీ ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి, అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజల్ని అడ్డదారులు పెట్టించడం కరెక్ట్ కాదు. మీరు ఇలా ప్రజలకు కానీ అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మేలవు. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి, ట్రంక్ రోడ్స్.